తాజాగా ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు ఫెర్రైట్ మోటార్ కలిగిన ఓలా S1 స్పోర్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్ ని మార్కెట్ లోకి రివీల్ చేశారు. అయితే ఆల్రెడీ ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు IPMSM మోటార్ యూజ్ చేస్తున్న వెహికల్స్ ఆఫర్ చేస్తున్నప్పుడు ఎందుకని ఫెర్రైట్ మోటార్ కి షిఫ్ట్ అయ్యారు? అలానే ఫెర్రైట్ మోటార్ కలిగడం వల్ల ఎలక్ట్రిక్ వెహికల్ కి మంచిదా చెడ్డదా? అయితే ఈ పర్టికులర్ పాయింట్ మీద మేము రీసెర్చ్ చేస్తున్నప్పుడు మాకు చాలా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ అయితే లభించాయి అనమాట. ఈవీ ఇండస్ట్రీలో అసలు ఈ ఫెర్రైట్ మోటార్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, పూర్తి సమాచారాన్ని ఈ రోజు మన ఈవీ కుర్రాడు ఛానల్ తెలుసుకుందాం. నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలా, మీ ఈవీ కుర్రాడు. సో ఇది ఓలా S1 స్పోర్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్ అనమాట. ఇది సంకల్ప్ ఈవెంట్ లో రివీల్ చేశారు. సంకల్ప్ ఈవెంట్ లో మనకి ఓలా సంబంధించిన ఫెర్రైట్ మోటార్ గురించి రివీల్ చేసినప్పుడు భారత్ సెల్ 4680 గురించి కూడా రివీల్ చేశారు. చాలా జాగ్రత్తగా వినండి. యాక్చువల్ గా ఫెర్రైట్ మోటార్ కి 4680 సెల్ కూడా ఒక లింక్ అయితే ఉందన్నమాట. ఇంకోటి వీళ్ళేమో ఫెర్రైట్ మోటార్ ని కలిగిన ఓలా S1 స్పోర్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్ లో ఆఫర్ చేస్తున్నామని చెప్తున్నారు. 4680 భారత్ సెల్ యూజ్ చేస్తున్నామని చెప్తున్నారు. రాబోయే రోజుల్లో డైమండ్ హెడ్ ఎలక్ట్రిక్ బైక్ లో కూడా ఈ ఫెర్రైట్ మోటార్ భారత్ సెల్ అయితే యూజ్ చేస్తామని చెప్తున్నారు. ఫస్ట్ మనం ఓలా ఎలక్ట్రిక్ కంపెనీలో అసలు ఫెర్రైట్ మోటార్ ని ఎందుకు యూజ్ చేస్తున్నారు అనే దాని గురించి తెలుసుకునే ముందు ప్రెసెంట్ మన ఈవీ ఇండస్ట్రీ అంటే ముఖ్యంగా పర్ఫార్మెన్స్ ఎలక్ట్రిక్ స్కూటర్స్ లైక్ ఓలా కానివ్వండి, బజాజ్ కానివ్వండి, లేకపోతే మనకి ఏథర్ కానివ్వండి, లేకపోతే మనకి హీరో వేద ఎలక్ట్రిక్ స్కూటర్స్ లో ఏం మోటార్ యూజ్ చేస్తున్నారు? PMSM మోటార్ లేదా IPMSM మోటార్ అయితే యూజ్ చేస్తున్నారు. ఈ పర్టికులర్ మోటార్ లో మేజర్ కాంపోనెంట్ ఏంటంటే నియోడైమియం అనే ఒక మ్యాగ్నెట్ అయితే యూజ్ చేస్తారు అనమాట. ఈ నియోడైమియం అనే ఒక మ్యాగ్నెట్ ని మోస్ట్లీ మన పర్ఫార్మెన్స్ ఎలక్ట్రిక్ స్కూటర్లు అన్నింటిలో కూడా యూజ్ చేస్తారు. మరి ఎందుకు ఈ నియోడైమియం మ్యాగ్నెట్ యూజ్ చేస్తారంటే హై టార్క్ కావాలన్నా, పర్ఫార్మెన్స్ కావాలన్నా, లెస్ వెయిట్ ఉండడం వల్ల కంపెనీస్ అన్ని కూడా ఇప్పుడు ప్రెసెంట్ ఈ నియోడైమియం కలిగిన PMSM లేదా IPMSM మోటార్ అయితే యూజ్ చేస్తున్నారు. సో అంతా బాగానే ఉంది. మరి ఇప్పుడు ఎందుకని ఓలా వంటి కంపెనీ వాళ్ళు ఫెర్రైట్ మోటార్ ని యూజ్ చేస్తున్నారు? ఇందులో మనకి ఫెర్రైట్ మ్యాగ్నెట్స్ యూజ్ చేస్తారన్నమాట. మీకు ఇందాక చెప్పిన PMSM కానివ్వండి, IPMSM మోటార్స్ లో మనకి నియోడైమియం మ్యాగ్నెట్స్ అయితే యూజ్ చేస్తారు. బట్ ప్రెసెంట్ ఓలా కంపెనీ వాళ్ళు రివీల్ చేసిన ఫెర్రైట్ మోటార్ లో ఫెర్రైట్ మ్యాగ్నెట్ అయితే యూజ్ చేస్తారు. దీన్ని మనం ఐరన్ ఆక్సైడ్ నుంచి అయితే డెవలప్ చేస్తారు ఈ పర్టికులర్ మ్యాగ్నెట్స్ ని. సో ఎందుకు ఈ స్టెప్ తీసుకున్నారంటే ఈ నియోడైమియం అనే ఒక మ్యాగ్నెట్స్ ప్రెసెంట్ భారతదేశంలో కొరత ఏర్పడింది. అంటే ఓలా కానివ్వండి, మనకి బజాజ్ కానివ్వండి, లేకపోతే హీరో కానివ్వండి, ఇలా కంపెనీస్ ఏతర్ కానివ్వండి, ఏ కంపెనీస్ అయితే ఈ ఎగ్జిస్టింగ్ గా PMSM మోటార్స్ దీనికి సంబంధించిన మ్యాగ్నెట్స్ ఇందులో వాడే మ్యాగ్నెట్స్ ఏమంటారంటే రేర్ ఎర్త్ మెటల్స్ అని కూడా అంటారు. ఈ రేర్ ఎర్త్ మెటల్స్ అనేవి భారతదేశంలో దొరకడం అనేది చాలా కష్టం. మన భారతదేశంలో ఆ నిక్షేపాలు లేవు. అందుకనే మనం ఎక్కడ డిపెండ్ అవుతున్నాం అంటే ఈ మోటార్స్ కోసం చైనా దేశం మీద డిపెండ్ అవుతున్నాం. 3-4 నెలల క్రితం ఏమైందంటే చైనా వాళ్ళు కొన్ని ఆంక్షలు పెట్టారు. ఈ పర్టికులర్ ఈ నియోడైమియం మ్యాగ్నెట్ కానివ్వండి, ఈ రేర్ ఎర్త్ మెటల్స్ లో చాలా మ్యాగ్నెట్స్ ఉంటాయి అనమాట. ఈ రేర్ ఎర్త్ మెటల్స్ భారతదేశానికి చైనా నుండి ఎక్స్పోర్ట్ చేయకుండా ఆపేయడం జరిగింది. కొన్ని ఆంక్షలు పెట్టారు. దీని వల్ల ఏమవుతుందంటే ఈవీ ఇండస్ట్రీ స్ట్రగుల్ అవుతుంది అనమాట. ఇది కేవలం ఓలా, ఏతర్ గా లేకపోతే బజాజ్ అనే కంపెనీస్ కాకుండా మొత్తం ఈవీ ఈకో సిస్టమ్ ఎక్కడైతే ఈవెన్ కార్ సెగ్మెంట్ కానివ్వండి, ఎలక్ట్రిక్ 3-వీలర్ సెగ్మెంట్ అన్ని కూడా సఫర్ అవుతున్నాయి. ఎక్కడైతే ఈ రేర్ ఎర్త్ మెటల్ కాంపోనెంట్ యూజ్ చేస్తున్న డిపార్ట్మెంట్ అంతా కూడా ప్రెసెంట్ ఇబ్బందులు ఉందన్నమాట. అందుకనే దీన్ని ఆల్టర్నేటివ్ గా చెక్ చేస్తే కనుక ఫెర్రైట్ మోటార్ కనిపించింది. సో ఫెర్రైట్ మోటార్ లో ఏదైతే డెవలప్ చేసే ఫెర్రైట్ మ్యాగ్నెట్స్ ఏదైతే ఉన్నాయో దీన్ని ఐరన్ ఆక్సైడ్ గా తయారు చేస్తారు. మరి ఈ ఐరన్ ఆక్సైడ్ అనేది మన ఇండియాలో ఎక్కువగా అందుబాటులో ఉందన్నమాట. మనకు కావాల్సిన మోటార్ ఏదైతే ఉందో మన దేశంలో ఉన్న మెటీరియల్స్ ద్వారా డెవలప్ చేసుకోగలిగితే చైనా వంటి దేశం మీద డిపెండ్ అవ్వాల్సిన అవసరం లేదు. కాబట్టి ఓలా వంటి కంపెనీ వాళ్ళు ఈ ఫెర్రైట్ మోటార్ మీద దృష్టి సాధించి ఈ మోటార్ ని డెవలప్ చేశారు. ఇక్కడ దాకా బాగానే ఉంది. కానీ PMSM మోటార్ లో కొన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి. పర్ఫార్మెన్స్ కానివ్వండి, హై టార్క్ కానివ్వండి, తక్కువ వెయిట్ ఉండడం అనేది వీటిలో అడ్వాంటేజ్. అయితే ఫెర్రైట్ మోటార్ లో కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. ఫెర్రైట్ మోటార్ ఏదైతే ఉంటుందో కొంచెం హెవీగా ఉంటుంది. అలానే దీని యొక్క ఫ్లక్స్ డెన్సిటీ అనేది కొంచెం తక్కువగా ఉంటుంది. అంటే ఒక మ్యాగ్నెట్ ని మనం చార్జ్ చేసినప్పుడు దాని నుంచి మనకి చిన్నప్పుడు మన ఫిజిక్స్ లో చదువుకుని ఉంటాం, దానికి సంబంధించిన ఫ్లక్స్ లాంటిది ఎనర్జీ ఏదైతే ఉంటుందో ఎక్కువ ఫామ్ అవుతుంది అనమాట. అది ఎందులో అంటే ఈ నియోడైమియం వంటి మ్యాగ్నెట్స్ లో ఎక్కువ ఫ్లక్స్ డెన్సిటీ ఉంటుంది. బట్ ఈ ఫెర్రైట్ మోటార్స్ లో అంత ఎక్కువ ఉండదు. దీని వల్ల ఏమవుతుంది, వెయిట్ కొంచెం ఎక్కువ ఉంటుంది. పవర్ పరంగా చూసుకున్నా కూడా మన PMSM మోటార్ తో పోలిస్తే ఈ ఫెర్రైట్ మోటార్ లో ఆ ఎనర్జీ డెన్సిటీ కానివ్వండి, పవర్, పీక్ పవర్ లాంటివి తక్కువ ఉంటాయి అనమాట. ఇలాంటి ఇష్యూస్ ని ఓవర్కమ్ చేస్తూ ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు కొన్ని ఇంప్రూవ్మెంట్స్ చేశారు. సో ఇది ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు మెన్షన్ చేస్తున్న ఫెర్రైట్ అసిస్టెడ్ SYNRM మోటార్ అని చెప్తున్నారు. వీళ్ళ అప్కమింగ్ ఓలా సంబంధించిన S1 స్పోర్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్ లో ఈ మోటార్ ని యూజ్ చేస్తున్నారు. 100% మేము ఫెర్రైట్ మ్యాగ్నెట్స్ ని యూజ్ చేస్తున్నాము, ఇతర రేర్ ఎర్త్ మెటల్ సంబంధించిన కాంపోనెంట్స్ యూజ్ చేయట్లేదు అని ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు హైలైట్ చేశారు. సో ఇక్కడ మీరు గమనిస్తే కోర్ కాంపోనెంట్స్ ఉన్నాయి కదా, లోపల పెట్టే కూడా మనకి ఫెర్రైట్ మ్యాగ్నెట్స్ అయితే ఉంటాయి అనమాట. సో సాధారణంగా IPMSM మోటార్ లో ఏదైతే ఉంటుందో మనకి IPMSM మోటార్ తో పోల్చుకున్నట్లయితే ఈ ఫెర్రైట్ మోటార్ లోపల మనకి మ్యాగ్నెట్స్ ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే మీకు ఎంత చెప్పాను కదా, PMSM మోటార్ లో వాడే ఆ
మ్యాగ్నెట్స్ ఏదైతే ఉంటాయో దాని పవర్ ఎక్కువ ఉండడం వల్ల వాడి తక్కువ మ్యాగ్నెట్స్ లోనే కావాల్సిన పవర్ వచ్చేస్తుంది. బట్ ఫెర్రైట్ మ్యాగ్నెట్స్ లో దాని యొక్క ఎనర్జీ డెన్సిటీ ఏదైతే ఉంటుందో అది తక్కువ ఉండడం వల్ల ఆ పిఎంఎస్ఎం మోటార్ ఇచ్చే పవర్ ని మ్యాచ్ చేయడం కోసం ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు ఎక్కువ మ్యాగ్నెట్స్ ని వీళ్ళ ఈ పర్టికులర్ ఫెర్రైట్ మోటార్లు అయితే యూస్ చేస్తున్నారు. పీక్ పవర్ ని మ్యాచ్ చేయడం కోసం, దానికి కావాల్సిన పర్ఫార్మెన్స్ ని ఆఫర్ చేయడం కోసం ఎడిషనల్ మ్యాగ్నెట్స్ అనేది ఇవ్వాల్సిన అవసరం అయితే ఉంటుంది అనమాట. పిఎంఎస్ఎం మోటార్ లో ఒక అడ్వాంటేజ్ అనేది ఎఫిషియన్సీ ఎక్కువ ఉంటుంది. ఎగ్జాక్ట్ గా అంత ఎఫిషియన్సీ మనకి ఈ ఫెర్రైట్ మోటార్స్ అనేవి ఇవ్వడం కష్టం అనమాట. అందుకనే ఎడిషనల్ గా కొన్ని మ్యాగ్నెట్స్ ని యాడ్ చేయడం ద్వారా, సో అగైన్ ఈ మ్యాగ్నెట్స్ కూడా ఫెర్రైట్ మోటార్స్ మీకు చెప్పాను కదా, ఈ ఐరన్ సంబంధించిన ఆక్సైడ్ ద్వారా డెవలప్ చేస్తారు ఆ పర్టికులర్ మ్యాగ్నెట్స్ ని. వాటిని కొంచెం ఎక్కువ యూజ్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఇప్పటికీ మీకు అర్థం అవుతుంది, ఎక్కువ మ్యాగ్నెట్స్ యూజ్ చేయడం వల్ల దీంట్లో కొంచెం వెయిట్ అనేది ఎక్కువ ఉంటుంది అనమాట. ఫెర్రైట్ మోటార్స్ లో పవర్ కొంచెం తక్కువ ఉంటుంది, పర్ఫార్మెన్స్ కొంచెం తక్కువ ఉంటుంది. దాన్ని మేనేజ్ చేయడం కోసం ఎక్కువ మ్యాగ్నెట్స్ పెట్టి దీని ద్వారా ఇంచుమించుగా ఐపీఎంఎస్ మోటార్లో ఉన్న పర్ఫార్మెన్స్ ని మ్యాచ్ చేయడం కోసం ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు కొన్ని చేంజెస్ అనేవి ఈ మోటార్లు అయితే చేశారు. ఇప్పటి వరకు మనం ఫెర్రైట్ మోటార్ గురించి మాట్లాడుకున్నాం, అలానే మనకి ఐపీఎంఎస్ మోటార్లు యూజ్ చేస్తున్న మ్యాగ్నెట్స్ గురించి కూడా మాట్లాడుకున్నాం. మనం ఇప్పుడు ఓలా సంబంధించిన కంపెనీ వాళ్ళు ఈ పర్టికులర్ మోటార్ని, ఫెర్రైట్ మోటార్ని ఎందుకు చూస్ చేసుకున్నారు, దానికి ఉన్న అడ్వాంటేజెస్ గురించి కూడా మాట్లాడుకుందాం. సో ఫెర్రైట్ మోటార్ని యూజ్ చేసుకోవడం వల్ల ఓలా కంపెనీ వాళ్ళకి కాస్ట్ అనేది తగ్గుతుంది. ఎందుకంటే ఇది ఇండియాలో దొరుకుతున్న మ్యాగ్నెట్స్ కావడం వల్ల పర్మనెంట్ మ్యాగ్నెట్స్ అని కూడా అంటారు, వీటిని యూజ్ చేసుకుంటారు అనమాట. ట్రాన్స్ఫార్మర్ లో యూజ్ చేస్తారు అలాంటి మ్యాగ్నెట్స్ ని ఇందులో కూడా యూజ్ చేస్తున్నారు అనమాట. సో ఇండియాలో పుష్కలంగా లభించడం వల్ల వీళ్ళు ఇక్కడే డెవలప్ చేసుకోవడం వల్ల కాస్ట్ అనేది తగ్గుతుంది. రెండో పాయింట్ చూసుకున్నట్లయితే టెంపరేచర్ రెసిస్టెన్స్ అనేది ఎక్కువ ఉంటుంది అనమాట. మూడో పాయింట్ చూసుకున్నట్లయితే కొరిజన్ రెసిస్టెన్స్ కూడా ఎక్కువ, అంటే తుప్పు పట్టే అవకాశం కూడా తక్కువ ఉంటుందని చెప్తున్నారు. నెక్స్ట్ కరెంట్ లాసెస్ కూడా తక్కువ ఉంటుంది అనమాట ఈ ఫెర్రైట్ మోటార్ లో ఉన్న కొన్ని అడ్వాంటేజెస్. అలా అని చెప్పి 100% ఫెర్రైట్ మోటార్స్ కి అడ్వాంటేజెస్ కాదు, కొన్ని డిసడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి. ఇది డీమాగ్నెటైజ్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. దీంట్లో కొన్ని డిసడ్వాంటేజెస్ ఏంటంటే లో ఫ్లక్స్ డెన్సిటీ అయితే ఉంటుంది. ఈ పాయింట్ గురించి ఆల్రెడీ మాట్లాడుకున్నాం. దీన్ని ఎందుకు లో ఫ్లక్స్ డెన్సిటీని ఎలా మెరుగుపరిచారు, ఎక్కువ మ్యాగ్నెట్స్ పెట్టడం ద్వారా. సో ఇవన్నీ చేయడం ద్వారా ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు చైనా దేశం మీద డిపెండెన్సీ తెగ్గించుకున్నారు అనమాట. సో వీళ్ళకి కావాల్సిన మ్యాగ్నెట్స్ ఏదైతే ఉన్నాయో భారతదేశంలో దొరుకుతున్నాయి, ఎక్కడి నుంచే మ్యాగ్నెట్స్ ని డెవలప్ చేసుకోవడం వల్ల 100% మేడ్ ఇన్ ఇండియా మోటార్స్ ని ఇక్కడ డెవలప్ చేయడం సాధ్యం అవుతుందని చెప్తున్నారు. అలానే రేర్ ఎర్త్ మెటల్ లేని మోటార్ ని ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు డెవలప్ చేస్తున్నాం అని చెప్పి వాళ్ళ సంకల్ప ఈవెంట్లు అయితే మెన్షన్ చేశారు. ఈ స్టెప్ చేయడం వల్ల ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళకి క్లియర్ గా ఒక అడ్వాంటేజ్ ఉంది. వేరే కంపెనీస్ యాజ్ ఆఫ్ నో ఈ ఫెర్రైట్ మోటార్ అయితే ఇంకా డెవలప్ చేయలేదు కాబట్టి వాళ్ళు ఇంకా వేరే చైనా వంటి దేశం మీద డిపెండెన్సీ అయితే ఉంది. ఇన్ కేస్ వేరే దేశంలో ఈ మ్యాగ్నెట్ సరైన టైంకి రాకపోతే కనుక ఇక్కడ సప్లై చైన్ ఎఫెక్ట్ అవడం వల్ల ఒకవేళ సమ్ XYZ కంపెనీస్ వాళ్ళ వెహికల్స్ ని డెలివరీ చేయాలనుకోండి, బట్ మ్యాగ్నెట్ షార్టేజ్ ఉంటే మ్యానుఫ్యాక్చరింగ్ ఇబ్బందులు రావడం వల్ల వాళ్ళు వెహికల్స్ ని తయారు చేయలేకపోవచ్చు, వెహికల్ ని డెలివరీ ఇవ్వలేకపోవచ్చు. ఇవి కొన్ని ఛాలెంజెస్ అనమాట. ఈ ఛాలెంజెస్ అన్నింటినీ సమాధానం ఫెర్రైట్ మోటార్ అని చెప్పి ఓలా కంపెనీ వాళ్ళు చెప్తున్నారు. బట్ స్టిల్ ఈ రోజుకి ఫెర్రైట్ మోటార్స్ లో మనకి టార్క్ డెన్సిటీ అనేది తక్కువ ఉంటుంది, వెయిట్ ఎక్కువ ఉంటుంది. ఇప్పటి వరకు మీకు మాక్సిమం పాయింట్స్ అని క్లియర్ అయినాయి. ఇందాక మీకు వీడియో స్టార్టింగ్ లో ఒక విషయం చెప్పాను, ఓలా కంపెనీ వాళ్ళ 4680 సెల్, భారత్ సెల్ కి దీనికి ఒక లింక్ ఉందని చెప్పి. ఆ పాయింట్ ఏంటో ఇప్పుడు చూద్దాం. మీరు సరిగ్గా గమనిస్తే 4680 సెల్ ని ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు చాలా ఎక్కువగా హైలైట్ చేశారన్నమాట. దీని ఎనర్జీ డెన్సిటీ ఎగ్జిస్టింగ్ గా ఉన్న సెల్స్ తో పోలిస్తే ఎక్కువ ఉంటుందని చెప్తున్నారు. సో ఇప్పుడు మీకు ఎంత చెప్పా, ఏదైతే ఉందో మనకి ఫెర్రైట్ మోటార్ ని ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు డెవలప్ చేయడం వల్ల వెహికల్ యొక్క వెయిట్ లో కొంచెం డిఫరెన్స్ వస్తుంది. ఆల్రెడీ ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు ఏం చేశారు, భారత్ సెల్ ని తీసుకొచ్చారు. భారత్ సెల్ ఉండడం వల్ల ఏంటంటే దీని యొక్క ఎనర్జీ ఎఫిషియన్సీ ఎక్కువ ఉండడం వల్ల ఓవరాల్ గా ప్రీవియస్ గా ఓలా సంబంధించిన 4 kWh బ్యాటరీ ప్యాక్, 5 kWh కెపాసిటీ బ్యాటరీ ప్యాక్ వెయిట్ సమ్ X అనుకోండి, దానికన్నా తక్కువ వెయిట్ లోనే వీళ్ళు బ్యాటరీ ప్యాక్ ని డెవలప్ చేసేయచ్చు. ఏది 4680 సెల్ ద్వారా. 4680 సెల్ ని యూజ్ చేయడం ద్వారా బ్యాటరీ ప్యాక్ యొక్క వెయిట్ తగ్గుతుంది కాబట్టి ఆల్రెడీ ఫెర్రైట్ మోటార్ వల్ల కొంచెం వెహికల్ యొక్క వెయిట్ పెరిగిన 4680 సెల్ వల్ల వెయిట్ కొంచెం బ్యాటరీ ప్యాక్ వెయిట్ తగ్గింది కాబట్టి అది కొంచెం స్ట్రక్చర్ ని మేనేజ్ చేయగలుగుతుంది అనమాట. అలానే ఫెర్రైట్ మోటార్ వల్ల ఓవరాల్ వెహికల్ వెయిట్ పెరుగుతున్నప్పటికీ కూడా వీళ్ళు కొత్తగా వచ్చిన టెక్నాలజీని తీసుకురావడం వల్ల MOVOS 6 వల్ల కానివ్వండి, వీళ్ళు ఓవరాల్ గా లోపల ఉన్న ఆర్కిటెక్చర్ పరంగా డిజైన్ చేంజెస్ చేయడం ద్వారా ఆ పర్టికులర్ కాంపోనెంట్ సంబంధించిన వెయిట్స్ ని తగ్గించడం ద్వారా ఇటు ఫెర్రైట్ మోటార్ బరువు పెరిగినప్పటికీ ఈ భారత్ సెల్ వీళ్ళు తీసుకొచ్చిన కొత్త అడ్వాన్స్మెంట్ టెక్నాలజీస్ వల్ల ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు వెయిట్ డిస్ట్రిబ్యూషన్ రేషియోని మేనేజ్ చేయగలుగుతున్నారు. ఎందుకంటే ఆ భారత్ సెల్ ఈ ఫెర్రైట్ మోటార్ కూడా లింక్ అలాంటిది, అంటే డైరెక్ట్ గా టెక్నాలజీ పరంగా లింక్ లేదు, బట్ వీళ్ళు తీసుకొచ్చిన డెవలప్మెంట్ ఎలా హెల్ప్ అవుతుంది అనమాట ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళకి. ఇన్ కేస్ వీళ్ళు 4680 సెల్ కాకుండా 2700 కానివ్వండి, ప్రీవియస్ గా ఉన్న చిన్న సైజ్ సెల్స్ ని యూజ్ చేశారు అనుకోండి, ఈ ఫెర్రైట్ మోటార్ పెట్టడం వల్ల వెహికల్ ఆర్కిటెక్చర్ లో డిఫరెన్స్ వచ్చేస్తుంది. 152 km
ఎంఐ టాప్ స్పీడ్ కానీ 16 కిలోవాట్ల ఎలక్ట్రిక్ మోటార్ ఏదైతే ఉందో ఈ మోటార్ కూడా ఇంత స్పీడ్ సాధ్యం అవ్వకపోవచ్చు, ఎందుకంటే ఇంకా స్కూటర్ యొక్క వెయిట్ పెరిగిపోతుంది కాబట్టి. సో ఇవి ఆ పర్టికులర్ కొత్తగా తీసుకొచ్చిన సెల్ కెమిస్ట్రీ వెయిట్ తక్కువ ఉండడం వల్ల ఈ మోటార్ పవర్ ఎక్కువైనా ఇది మేనేజ్ చేయగలుగుతుంది అనమాట. సో దీని ద్వారా ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు ఫెర్రైట్ మోటార్ని తమ ఎగ్జిస్టింగ్ స్కూటర్లోకి అయితే యాడ్ చేయగలుగుతున్నారు. మరి ఇదే పర్టికులర్ ఫెర్రైట్ మోటార్ని ఇతర వెహికల్ మ్యానుఫ్యాక్చర్స్ కూడా డెవలప్ చేసిన వాళ్ళు కూడా మరి యాజ్ ఇట్ ఈస్గా అదే కెపాసిటీ ఇస్తారా అంటే మరి వాళ్ళు కూడా అప్పుడు 4680 సెల్ని డెవలప్ చేస్తేనే ఆ వెయిట్ డిస్ట్రిబ్యూషన్ మేనేజ్ చేసే అవకాశం ఉంటుంది. సో ఇన్ టర్మ్స్ ఆఫ్ ఆ బ్యాటరీ ప్యాక్ టెక్నాలజీ కానివ్వండి, ఈ మోటార్ టెక్నాలజీలో ప్రెసెంట్ ఇప్పుడు ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళకు ఒక అడ్వాంటేజ్ అయితే కనిపిస్తుంది అనమాట. ఇది ఓవరాల్గా ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు ఫెర్రైట్ మోటార్ టెక్నాలజీ వల్ల ఉపయోగం ఏంటి, వేరే దేశం మీద డిపెండెన్సీ తగ్గించుకుని ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ చేయడం ద్వారా వీళ్ళ సప్లై చైన్ మీద ఇంపాక్ట్ పడినా కూడా ఓలా ఎలక్ట్రిక్ కంపెనీలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా దీన్ని డెవలప్ చేశారని చెప్తున్నారు. అయితే ఇక్కడ ఇంకొక పాయింట్ కూడా ఉందండి, మరి 100% ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు ఫెర్రైట్ మ్యాగ్నెట్ ని యూజ్ చేశారా లేకపోతే ఏమన్నా హైబ్రిడ్ టెక్నాలజీ యూజ్ చేశారని కూడా డౌట్ ఉంది. రీసెర్చ్ చేసినప్పుడు ఏంటంటే కొన్ని ఆర్టికల్స్ ఏమైనా మెన్షన్ చేస్తుందంటే ఛాన్సెస్ కూడా ఉంది ఒక 80% ఫెర్రైట్ సంబంధించిన మ్యాగ్నెట్ యూజ్ చేసి ఇంటర్నల్ కోర్ పరంగా చూసుకున్నప్పుడు IPM సంబంధించిన మ్యాగ్నెట్స్ యూజ్ చేసే అవకాశం కూడా ఉండొచ్చు అని సమాచారం ఉంది. బట్ అది మనకి 2026 సంవత్సరం జనవరి నెలలో వీళ్ళు డెలివరీ చేస్తా అంటున్నారు కాబట్టి అప్పుడు దాని ఆర్కిటెక్చర్ ప్రకారంగా మనకు ఏమైనా ఐడియా వచ్చే అవకాశం ఉంటుంది. బట్ యాజ్ ఆఫ్ నో అయితే కంపెనీ వాళ్ళు అయితే 100% ఫెర్రైట్ మోటార్స్ అని మాత్రమే క్లెయిమ్ చేస్తున్నారు. బట్ ఒకటైతే మనం ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళని అభినందించాల్సింది ఏంటంటే వీళ్ళు కొత్త టెక్నాలజీని తీసుకురావడం అనమాట. భారతదేశాన్ని వేరే దేశం మీద డిపెండెన్సీ అవ్వాల్సిన అవసరం లేకుండా ఈ మోటార్ని డెవలప్ చేశారు. ఇది సక్సెస్ అవుతే వేరే కంపెనీస్ కూడా ఇలాంటి మోటార్ని అడాప్ట్ చేసుకుంటే కనుక సప్లై చైన్ ఇష్యూస్ అయితే ఉండవు, దానివల్ల అనుకున్న టైంకి వెహికల్ని డెలివరీ చేసే అవకాశం ఉంటుంది. సో సర్వీస్ పరంగా ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు ఇష్యూస్ ఉన్నాయి, దాని గురించి మన అందరికీ తెలిసిన విషయమే. బట్ నేను ఆ పాయింట్ గురించి అయితే ఈ వీడియోలో అయితే ఎక్కడ మాట్లాడలేదండి. కేవలం ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు ఫెర్రైట్ మోటార్ ఏదైతే తీసుకొచ్చారో ఆ పాయింట్ గురించి మాత్రమే హైలైట్ చేసి చెప్పాను. సో మీరు ఆ పాయింట్ అయితే గమనించండి, ఈ అప్డేట్ గురించి మాత్రమే చెప్తున్నాను. ఇది ఓవరాల్గా ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు ఫెర్రైట్ మోటార్ సంబంధించిన సమాచారం అనమాట. మీరు కూడా ఎలక్ట్రిక్ వెహికల్ ఉపయోగించినట్లయితే మీ ఓనర్షిప్ నుండి మాతో షేర్ అవుతుంది లేదా స్క్రీన్ పై గమనించిన నెంబర్కి వాట్సాప్ చేయండి, రెండు డిస్క్రిప్షన్ ఫామ్ ఫిల్ చేయండి. ఈ వీడియో కానీ మీరు నచ్చలేదు ఈవీ కొరాలి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఈవీ కొరాలి లైవ్ ఛానల్, ఏ కరెంట్ కోసం ఏ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చార్జ్ నేచర్ డ్రైవ్ ఫ్యూచర్.